హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను రవ్వ లడ్డు చేశానండి. మామూలుగా మనం ఇంట్లో బొంబాయి రవ్వతో లడ్డూలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి మీరు చిరోటి రవ్వతో ట్రై చేయండి. నేను చిరోటి రవ్వతో రవ్వ లడ్డూలు చేశానండి. ఎలాగో మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అమ్మవారికి నైవేద్యంగా ఇలా మనం చిరోటి రవ్వతో ప్రసాదంగా పెట్టచ్చండి అమ్మవారికి. ఈ చిరోటి రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈసారి చిరోటి రవ్వతో నైవేద్యంగా అమ్మవారికి పెట్టచ్చు. మనం ఈ చిరోటి రవ్వ లడ్డూలు ఎలా చేయాలో నేను ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. తప్పకుండా ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్